విశాఖ హుదూద్ నిర్వాసితుల కాలనీలో ప్రజలు ధర్నా నిర్వహించారు. తమకు కనీస అవసరాలైన కరెంటు, నీరు ప్రభుత్వం ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. ఎంతమంది అధికారులకు చెప్పినా సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉండడంతో కిలోమీటర్ మేర వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు వచ్చి తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నారని కూడా ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. చదివిన వాళ్ళు కనీసం ఒక 30 మంది దగ్గర ఉంటారు. ఈ బ్లాక్ లో మొత్తం 10 బ్లాక్లు కలిపి మార్చి 9వ తారీఖుని కరెంట్ మీటర్లు అర్జెంట్ గా తెల్లారి పోలీసు బలగంతో వచ్చి కరెంట్ మీటర్లు తీసుకుని వెళ్ళిపోయి ఎంతవరకు ఇవ్వకుండా 4 నెలలు అవుతుంది. కరెంట్ మీటర్లు ఒక చదువు ఎంతో కష్టపడి చదివారు. ఇన్ని సంవత్సరాలు 9వ తరగతి 10వ తరగతి బాగా చదువుకున్నారు. కనీసం 4 రోజులు కరెంట్ లేకపోవడం చదవలేక మార్కులు చాలా తక్కువ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేరెంట్స్ తో గొడవలు తిట్లు కాల్చుకొని లేకపోతే అంత శుభ్రంగా చదువుకున్న వాళ్ళు పిల్లలు కూడా ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చి మినిమం కరెంట్ లేకపోవడం అర్జెంట్ గా వచ్చి కరెంట్ మీటర్లు తీసుకెళ్ళిపోవడం చాలా దారుణం. ఇదాన్ని మీరు ఎలాగైనా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలు చాలా డొక్కాడు దగ్గర రెక్కాడు వాళ్ళని కష్టపడి తీసుకొచ్చి సంపాదించుకొని పిల్లలు కష్టపడి చదివించుకున్నంత వరకు వాళ్ళకి మార్కులు తక్కువ వస్తారు. పొద్దున భవిష్యత్తు ఏట అవ్వాలి. చిన్నపిల్లలు ఉన్నారు కరెంట్ లేకుండా ఇప్పుడు 4 సార్లు 3 సార్లు చిన్నపిల్లలు హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎండాకాలం ముదులు పోయి ఎండాకాలం లేక చెమటలకి కరెంట్ లేక ముసలి అంటూ ఉన్నారు. వాళ్ళు గుండె జబ్బులతో అంతా బీపీలతో చెవులతో ఉన్నారు. చెమటలపై కక్కుని వాళ్ళు ఎంత ఎదురుతున్నారు. చాలా ఇప్పుడు వడగడుపులతో చాలా మంది ఎండలో తప్పిపోతున్నారు. అలాంటి ఇంటి దగ్గర కూడా కరెంట్ లేకపోతే ఫ్యాన్ లేకుండా వేడులతో ఎలా ఉంటున్నారు ముసలి అంటారు చెప్పండి. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా పేదలందరికీ మీరు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా ప్రభుత్వం ఒకటే కోరుకున్నాం. మాకు వీలైనంత వరకు త్వరగా కరెంట్లు ఇప్పించి మాకు శాశ్వత నివాసం ఇదే కల్పించినట్టు చూడండి. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ పట్టాల ఆధారంగానే గవర్నమెంట్ కరెంట్లు మాకు సప్లై చేసింది. గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల ఆధారంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ వేయించారు. ట్యాక్స్లు కట్టుకున్నాం, కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు కట్టుకున్నాం. ప్రభుత్వం మారిన కంచి వాళ్ళు కూడా ఆలోచించి అయ్యి పేద ప్రజలు కదా వేరే వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడుకోవాలి చేసుకోవాలి కదా. పేద ప్రజలు ఎక్కడ పంపించాలి? వాళ్ళందరూ మనకు ఓట్లు వేస్తారు, మనల్ని గెలిపించారు కదా అని మన ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి గారు కూడా కొనేసం కనికరించి మా ఇలాంటి పేద ప్రజలకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంట్లో చదువుకుందామన్నా కరెంట్ లేదు, మాకు వాటర్ రావట్లేదు. బోరింగ్కి వెళ్ళి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నాము. రోజుకి 2 సార్లు చేసే వాళ్ళు మీ సార్ ఒకసారి తానం చేస్తున్నాము. ఎండాకాలం ఎన్నిసార్లు తానం చేస్తారు? 2 సార్లు తానం చేస్తారు. కానీ మేము ఒకసారి తానం చేస్తున్నాం. మాకు మాత్రం నీళ్ళు కావాలి, మాకు కరెంటు కావాలి, మాకు మీటర్లు కూడా కావాలి. పనులు మాకు శాంక్షన్ చేసిన ఇల్లు నల్లమరం గుడి దగ్గర మా వెనక సైడ్ మా ఇల్లు. ఆ టైంలో మాకు వచ్చిన తర్వాత మేము కొన్ని రోజులు ఇంటి పని అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాం సార్. వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడాను అలాగా ఎంక్వైరీలు జరుపుతూనే ఉన్నారు. ఇచ్చిన ఇల్లులకి మళ్ళీ జరపడం ఎందుకండి? ఏదో ఒకసారో 2 సార్లు ఒక 4 సార్లు 4 సంవత్సరాలు ఎవరైనా జరుపుతారా? అధికారులు కూడా ఆలోచించాలి కదా. ఇంత ఘోరంగా చెయ్యకూడదు కదా. ఇప్పుడు 3 నెలలు అయింది కరెంటులు తీస్తారు, తర్వాత వాటర్ ఆపేశారు. మా ఇల్లు ఉన్నాయా లేదా వాసవన్ పాలెంలో అక్కడ కూడా చూసుకోవాలి కదా. అప్పుడు మాకు లేదంటే ఇక్కడ కరెంటులు తీసినా అదొక లెక్క. ప్రభుత్వం కూడా ఆలోచించాలి, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మా బాధ ఏదో తెలుసుకొని మాకు న్యాయం చెయ్యాలని కోరుకుంటాం. మేము వాడపల్లి వాసవన్ పాలెం మాది ఓన్ ప్లేస్. ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది సార్. మేము వచ్చి మాకు వచ్చి 4 సంవత్సరాలు తర్వాత ఇంటి పని చేసుకొని అది ఇక్కడ ఉంటున్నాం సార్. ఫిర్యాదు మేము కరెంట్ నోటీస్ వచ్చిన వెంటనే మేము కరెంట్ ఆఫీస్ కంప్లైంట్ పెట్టాం. వాళ్ళకి చెప్తే ఏమన్నారు, హౌస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళండి అని. హౌస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇచ్చినప్పుడు హౌస్ డిపార్ట్మెంట్ అమ్మన్నారు ఎమ్మెల్యే గారితో. ఆ ఎమ్మెల్యేకి వెళ్ళి అడిగితే అమ్మ ఇచ్చేస్తామమ్మా అని అంటున్నారే తప్ప 3 నెలలు అయిపోయింది ఇప్పటి వరకు కరెంట్. ఈ శాంక్షన్ చేయించింది కూడా ఉద్దుతోపంలో ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి ఇప్పుడు మీటర్లు కూడా ఎమ్మెల్యే తీయమంటే మేము తీసామని అంటున్నారు సార్. ఇది ఎంత న్యాయం? కొద్దిగా ఆలోచించి ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని ఇన్నిసార్లు తెల్లవారితే ఫోన్ వచ్చేసారి ఎంక్వైరీ కానీ చూడండి. పిల్లలు ఎలా ఉంటారు కరెంట్ లేకుండా? ఎన్నాళ్ళ నుంచి భరించాలి? పిల్లలు ఎలా ఉంటారు కరెంట్ లేకుండా? ముసలి వాళ్ళు ఉన్నారు, మంచాల మీద ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు. మా ఇల్లు అనుకునే కదా మేము కరెంట్ లేకపోయి 2 రోజులు ఉన్నాము. ఇంకా ఏంటి టార్చర్ మాకు? చిన్న పిల్లలు మేమే ఉండలేకపోతున్నాం. ఒక్క పెడుతుంటే ఈ పిల్లలు ఎలా ఉంటున్నారు చూడండి.